ఏంటి సీతా మహాలక్ష్మి, అనుకోకుండా మనిద్దరికీ ఇలా పెళ్లి జరిగిందేంటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు, కానీ తప్పనిసరిగా నీ మెడలో నేను తాళి కట్టాల్సి వచ్చింది. గుళ్ళో మీ నాన్నగారి ఆవేదనని, ఆక్రోశాన్ని చూసి నేను భరించలేకపోయాను. పెద్దవాళ్ళు కుదిర్చిన, పిల్లలు తమంతట తామే చేసుకున్న ఆ పెళ్లి జరిగే నాటికి మానసికంగా సిద్ధపడే ఉంటారు. కానీ మన విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆలోచించుకునేంత సమయం కూడా లేకుండా కనీసం మనిద్దరం ఒక్కసారి కూడా మాట్లాడుకోకుండా తల ఉంచుకొని తాళి కట్టించుకుని నువ్వు, నీ మెడలో 3 ముళ్ళు వేసి నేను, ఆ దేవుడి సాక్షిగా భార్యాభర్తలం కాక తప్పలేదు. పోనీ ఇంటికొచ్చాకైనా కొంత రిలీఫ్గా ఉందామంటే అది కూడా లేదు. మా అమ్మ గతంలో జరిగిందాన్ని మనసులో పెట్టుకుని నిన్ను తన కోడలిగా అంగీకరించలేకుండా ఉంది. ఆ కోపాన్ని నీ ముఖం మీదే చూపించింది. అందుకు నువ్వు చాలా చాలా ఫీల్ అయి ఉంటావని నాకు తెలుసు. ఏమండి, ఎలాంటి పరిస్థితుల్లో మనిద్దరి పెళ్లి జరిగిందో నాకు తెలుసు. ఊరి బాగు కోసం, ఇచ్చిన మాట కోసం మీరు నా మెడలో తాళి కట్టారు. అది మీ మంచితనం, సంస్కారం, గొప్పతనం కూడా. కానీ తన చిన్న కొడుక్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పి శిక్ష పడేందుకు కారణమైనటువంటి అమ్మాయి తన పెద్ద కొడుక్కి భార్యగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టడాన్ని చూసి భరించలేకపోవడం, ఆవేశపడ్డాం. అదంతా ఒక తల్లిగా మీ అమ్మగారి మనసులో ఉన్న ఆవేదన, ఆక్రోశం, ఆందోళన కూడా. అది నేను అర్థం చేసుకోగలను. నేను దేవుణ్ణి నమ్ముతానండి. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అనే మాటని కూడా విశ్వసిస్తాను. కారణం ఏదైనా, ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే. మనిద్దరం భార్యాభర్తలం అయిపోయామనడానికి నా మెడలో ఉన్న ఈ మాంగళ్యమే సాక్షి. సీత, నువ్వు చెప్పింది నిజమే. మా ఇంట్లో మనుషుల గురించి, ఇక్కడి కట్టుబాట్ల గురించి పూర్తిగా తెలీదు. ఇన్నేళ్లగా మా అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏదీ జరగలేదు. మొట్టమొదటిసారి, అది కూడా పెద్ద కొడుకునైనా నా వల్లే జరిగింది. అందుకే మా అమ్మకి నీ మీద మాత్రమే కాదు, నా మీద కూడా కోపం. ఆ కోపంతోనే రోజు ఎంతో ప్రేమగా రామా రామా అని పిలిచే మా అమ్మ నా మొహాన్ని కూడా చూడ్డం ఇష్టం లేనట్టు గదిలోకెళ్ళి తలుపేసుకుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. చూడండి, ఎంతో ప్రేమున్న వాళ్ల మీదే కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు అంటారు. మీ అమ్మగారి కోపంలో న్యాయం ఉంది. ఆవిడ ఆవేదనకి అర్థం ఉంది. అత్తయ్య గారు మాత్రమే కాదు, ఏ మగవాడి తల్లైనా తనకి ఒక మాట కూడా చెప్పకుండా, అది కూడా తనకిష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకునొస్తే అలాగే ప్రవర్తిస్తుంది. సీత, ఈ
ఇంట్లో అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ ఈ కోపాలు, ఆవేశాలు, అపార్థాలు అన్నీ తగ్గేదాకా కొన్నాళ్ల పాటు నువ్వు ఓపికతో, సహనంతో ఉండక తప్పదు. తప్పకుండా అండి. నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళు. ఇది నా కుటుంబం. కుటుంబం అన్నాక చిన్న చిన్న అపోహలు, అపార్థాలు సహజంగా జరిగేవే. అవేవి నేను పట్టించుకోను. ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతని ఎప్పుడూ సక్రమంగానే నిర్వర్తిస్తాను. నీకో చిన్న రిక్వెస్ట్. అయ్యో, అలా అంటారేంటి? చెప్పండి. అదే, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మా అమ్మ ఎదురుపడాల్సిన సందర్భం రావచ్చు. నిన్ను చూసిన కోపంతో మా అమ్మ నిగ్రహించుకోలేక నిన్ను ఏదైనా ఒక మాట అనొచ్చు. మీరు నాకది ప్రత్యేకంగా చెప్పాలా? ఆవిడ నాకు అత్తగారు. అత్తగారు అత్తమ్మగా మారేందుకు ఎంతో కాలం పట్టదు. నేను పట్టనివ్వను. ఈ ఇంటి కోడలుగా అందరినీ అభిమానిస్తాను. అందరి అభిమానాన్ని చెరుగుంటానని నాకు నమ్మకం ఉంది. ఆ విషయంలో మాత్రం మీరు నిశ్చింతగా ఉండండి. కమలా, కమలా, వస్తున్నానండి. మా వెంకట గారి దగ్గరికి వెళ్ళొస్తాను. ఇంకా ఆ మాట అనలేదేంటా అని చూస్తున్నాను. మీ చిన్ననాటి స్నేహితుడిల్లు ఆమడ దూరం కదా, ఆదరాబాదరాగా వెళ్ళాలి మరి. ఓసేయ్, మనం తిరుపతి వెళ్ళి 3 రోజులైంది. 7 కొండల వాడిని దర్శించుకుని వచ్చాం. మరి ఆ ప్రసాదాన్ని మా వెంకట్ గారికి వాడి కూతురు సీతకి ఇవ్వద్దు? అయ్యా నారాయణ స్వామి గారు, అలాగే వెళ్ళి ఇచ్చిరండి. మన గుమ్మం దగ్గరే నిలబడి ఓయ్ అని గట్టిగా అరిచి ఇంట్లో ఉన్నారో లేదో కనుక్కోండి. ఎదురు బదురుగానే కదా ఉండేది. ఈ మాత్రం దానికి ఇంత హడావుడా? సర్లేవే, ఏది ఆ ప్రసాదం విటువు. అరే వెంకట్రావు, ఒరే వెంకట్, నీ దగ్గరికి వస్తున్నాను రా. ఇదిగో ప్రసాదం తీసుకో. దా, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. రారా. కూర్చో. ఒరే నారిగా, తిరుపతి నుంచి ఎప్పుడొచ్చావురా? ఇందాకే రాగానే నిన్ను కలవాలని రాబోతున్నాను. ఎంతలో నువ్వే వచ్చావు. సీత ఎలా ఉందిరా? కమలా, మీ వెంకట్రామన్నయ్య వచ్చాడు, టీ తీసుకురా. అలాగే తెస్తానండి. ఒరే వెంకట్, ఏంట్రా తిరుపతి ప్రసాదం ఎవరిచ్చినా కళ్ళు కత్తుకుని గుటుక్కుని మింగేసేవాడివి అలా చూస్తూ కూర్చున్నావేంట్రా? తినరా. తర్వాత తింటానులేరా. అనయ్య, ఇదిగోండి టీ తీసుకోండి. సేతేదన్నయ్యా? పాలు పోయడానికి వెళ్ళిందా? ఏమైందన్నయ్యా? సీత గురించి అడిగితే ఏం మాట్లాడరే? సీత ఇక్కడ లేదమ్మా. ఇక మీదట నా ఇంట్లో ఉండదు. రే వెంకట్, ఏమంటున్నావురా? నీ కూతురు నీ ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది? వెళుతుంది కాదు, వెళ్ళిపోయింది తన అత్తారెడ్డికి. ఏమంటున్నారన్నయ్య? అంటే సీతకు పెళ్ళైపోయిందా? అవునమ్మా, అనుకోకుండా వెంటనే ముహూర్తం పెట్టించాల్సి వచ్చింది.
కళ్ళు మూసి తెరిచేలోపు అలా జరిగిపోయింది. రే వెంకట్, మేము తిరుపతి వెళ్ళొచ్చిన 3 రోజుల్లోనే సీతకి పెళ్ళి అయిపోయి అత్తారింటికి కూడా వెళ్ళిపోయిందా? అన్నయ్య, ఏదైతేనేమి సీత పెళ్ళయింది, గొప్పింటి కోడలైంది. అది చాలు కదా మీకు. రే, కూతురికి పెళ్ళైపోతే సంతోషించాల్సింది పోయి ఇలా దిగాలుగా ఉన్నావేంట్రా? ఏంటండి మీరు? చిన్నప్పటి నుండి సీతను అన్నయ్యే తల్లి తండ్రి అయి పెంచారు. అలాంటి పిల్ల మెట్టినింటికి వెళ్ళిపోతే అన్నయ్య ఒంటరివారైపోయారు కదా, అందుకే దిగులు పడుతున్నట్టున్నారు. సరిగ్గా చెప్పావమ్మా. ఏంటో సీత లేకపోతే ఇల్లు బోసిపోయినట్టుగా ఉంది. ఎటు చూసినా సీత గొంతే వినిపిస్తుంది. నాన్న నాన్న అని పిలుస్తున్నట్టుంది. కానీ సీత లేదు. రే వెంకట్, ఏంట్రా చిన్నపిల్లాళ్ళ? అక్కడికి మన సీతేదో దేశం కాని దేశం వెళ్ళిపోయినట్టు ఎందుకురా బాధపడతావు? వాళ్ళుండేది పక్క ఊర్లోనేగా. నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు. సీత కూడా నిన్ను చూడటానికి రావచ్చు. ఈ మాత్రానికి దిగులెందుకురా? దిగులు కాదు, నీకెలా చెప్పనురా? తల్లి లేని పిల్లని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పుడు అత్తగారింట్లో ఎలా ఉందో ఏంటో. అన్నయ్య, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళక తప్పదు, అక్కడ పరిస్థితుల్ని బట్టి సర్దుకోక తప్పదు. అయినా ఆ రాధాకృష్ణ గారి కుటుంబం చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా. ఆయన పెద్ద కొడుకు శ్రీరామ్ అయితే చాలా మంచివాడని అందరూ చెప్పుకుంటారు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడం నిజంగా మన సీత అదృష్టం అనుకోవాలన్నయ్య. ఒరే వెంకట్, కూతురు లేదు కదా అని నువ్వేం దిగులు పడకు. ఒంటరి వాణ్ణయ్యానని ఆలోచనే వద్దు. నీకు మేము ఉన్నాం కదరా. అవునన్నయ్య, నీకు ఏ అవసరం వచ్చినా మేము తోడుగా ఉంటాం. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ కూతురు సుఖంగా కాపురం చేసుకుంటుందిలే. అమ్మా కమల, నీ నోటి మాట నిజమై మెట్టినింట్లో నా కూతురు సంతోషంగా ఉంటే అంతకంటే నాకింకేమీ వద్దమ్మా. ఊరికిచ్చిన మాట కోసం శశిరేఖకి అన్యాయం చేశాను. అనుకోని పరిస్థితుల్లో సీతా మహాలక్ష్మిని ఇంటి కోడలిగా తీసుకొచ్చాను. నా తమ్ముడు జైలుకి వెళ్ళడానికి కారణమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా అమ్మని కూడా బాధ పెట్టాను. 1 కాదు 2 కాదు 3 తప్పులు. ఈ 3 తప్పుల్ని నేనే చేశాను. నేను చేసిన తప్పుల్ని ఎలాగైనా నేనే సరిదిద్దాలి. హాయ్ శశి. రామ్, నేను అర్జెంటుగా ముంబై వెళ్తున్నాను తెలుసా? ఎందుకని అడగవే? ఎందుకు? ఎందుకంటే నేను మన పెళ్లి విషయాన్ని మా డాడీతో పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మా డాడీకి నేనంటే బోల్డ్ అంత ప్రేమ. నా మాటని ఎప్పుడూ కాదనరు. నేను నీ గురించి చెప్పగానే ఓకే ప్రొసీడ్ అనేస్తారు.
శశి, నేను నీతో ఏంటి, నన్ను డేటింగ్కి తీసుకెళ్లాలనుందా? చెప్పు బేబీ. బేబీ, అంత తొందర వద్దులే. ఇప్పుడు నేను అర్జెంటుగా ముంబై వెళ్తున్నాను కదా, తిరిగి వచ్చాక మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఓకే? ఆ, బా అది కాదు శశి, నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసులే. మనిద్దరం ఇంత దూరంగా ఉండాలంటే నీకే కాదు, నాకు కూడా కష్టంగానే ఉంది. రామ్, ఎక్కడున్నావు? ఓహో, అర్థమైందిలే. ఎవరిదో పెళ్ళన్నావు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నావా? ఇప్పుడే ఎవరో అమ్మాయి నీ వెనక నుండి వెళ్ళింది కదా, అది చూశానులే. రామ్, టుడే ఐఎమ్ సో 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 హ్యాపీ. మన పెళ్ళికి ఓకే అనిపించుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత వెంటనే మన పెళ్ళి, చలో హనీమూన్. రామ్, నువ్వు నేను అదేదో సినిమాలో లాగా ప్యారిస్ కి వెళ్ళి ఈఫిల్ టవర్ ఎక్కి టాప్ ఫ్లోర్ లో నిలబడి చేతులు పట్టుకుని అప్పుడు కమ్మగా షేర్ చేసుకుందాం మన స్వీట్ నథింగ్స్ ని. ఓకే? బాయ్, సీ యూ. శశి ఎప్పుడు ఇంతే, తను చెప్పిందే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది అస్సలు వినిపించుకోదు. అనుకోకుండా నాకు పెళ్ళైపోయింది శశి అని చెప్దాం అనుకుంటే నాకు అవకాశమే ఇవ్వట్లేదు. ఇప్పుడేమో వాళ్ళ డాడ్ని కలవడానికి ముంబై వెళ్తానంటుంది. ఇప్పటికే శశికి విషయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో, ఎంత గొడవ చేస్తుందో అని నేను వర్రీ అవుతుంటే తన పాటికి తనేమో ఏదేదో మాట్లాడుతోంది. రాము, ఏమైందిరా? ఆ, ఏం లేదు తాతయ్య. ఏరా, నువ్వు చెప్పకపోతే నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా? ఏంటోరా, ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలతోనే సతమతం అవుతుంటే. రాము, నీకు బిజినెస్లో కూడా ఏదైనా సమస్య వచ్చిందా? ఆ, లేదు తాతయ్య, బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నాకు తెలుసురా, నువ్వు మంచివాడి మాత్రమే కాదు, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగల సామర్థ్యం ఉన్నవాడివి. నీకు ఎన్ని ఒత్తిడులున్నా తట్టుకోగల సమర్థత కూడా నీలో ఉంది. ఇంతకీ సీత ఏముంటుందిరా? చూడరామా, కొత్త కోడలిగా ఈ ఇంట్లో తను ఎలాంటి పరిస్థితుల్లో అడుగుపెట్టిందో మనందరికీ తెలుసు. పాపం, తను ఎంతగా నొచ్చుకొని ఉంటుందో. నువ్వు కూడా మీ అమ్మలా ప్రవర్తించడం వల్ల ఎంతగా బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. కానీ నీకో మాట చెప్పాలరా, మన సీతకి నిజాయితీ మాత్రమే కాదు, ధైర్యం కూడా ఉంది. తను నీ తమ్ముడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిండొచ్చు, కానీ అది తన బాధ్యత అనుకుంది. ఎవరేమనుకున్నా సరే
ఇచ్చిన మాటకు కట్టుబడే స్వభావం కూడా ఉందని అర్థం అవుతుంది. తాతయ్య, అమ్మ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. నాకు ఊహ తెలిసాక అమ్మని నేనేనాడు బాధ పెట్టలేదు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరగడాన్ని నేను నా కళ్ళతో చూడలేదు. కానీ ఇప్పుడు నా వల్లే ఈ రెండూ జరిగాయి. అది నేను భరించలేకపోతున్నాను. తమ్ముడు తనవాడైనా న్యాయమే చెప్పాలన్నారు. కానీ అది నిజమని తెలిసినా తల్లి మనసు ఒప్పుకోదు. ఆదిత్య జైలుకి వెళ్ళడానికి సీతే కారణమని సీత మీద కోపం పెంచుకుంది. కానీ ఆదిత్య తప్పు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మాత్రం మీ అమ్మ ఒప్పుకోదు కూడా. ఈ సంఘటన చూసిన వాళ్ళలో సీత బదులుగా ఇంకా వేరెవరైనా సాక్ష్యం చెప్పున్నా మన ఆదిత్యకు అదే శిక్ష పడేదిగా. తాతయ్య, నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కానీ ఈ ఇంట్లో ఇప్పటిదాకా అందరూ అమ్మ చెప్పినట్టు వినడమే తప్ప మనతో సహా అమ్మ మాటను ఎవ్వరూ కాదన్నదే లేదు. మొట్టమొదటిసారిగా సీత తనకి ఎదురు తిరిగిందని అమ్మకి కోపం. ఆ కోపంతోనే తను బాధపడటమే కాకుండా ఇంట్లో అందరినీ బాధకు గురి చేస్తోంది. రాము, భావోద్వేగాలున్న చోట తర్కం పనిచేయదంటారు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మంచి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. నువ్వేం దిగులు పడకు. ఎంత పెద్ద సమస్యకైనా ఆ కాలమే పరిష్కారం చెబుతుంది. అత్తయ్య గారు, మీకోసం భోజనం తీసుకొచ్చాను. నువ్వు నన్ను అలా పిలవకు. నీ మోహన్ చూడ్డవే నాకిష్టం లేదు. అలాంటిది నీ నోటితో నన్ను అత్తయ్య అని ఎలా పిలుస్తావు?